अस्सलाम वालेकुम नाजरीन, हाईटेक न्यूज के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। झर्रा संगम के मशहूर केतकी संगमेश्वर स्वामी मंदिर में अमावस और श्रावण के आगाज पर बड़ी तादाद में अकीदतमंद पहुंचे। तेलंगाना, आंध्र प्रदेश, कर्नाटक और महाराष्ट्र से आए ज़ायरीन ने अमृतगंडम में मुक़द्दस गुस्ल के बाद दर्शन किए। भीड़ के बाइस दर्शन में तकरीबन 2 घंटे लगे। महकमे औक़ाफ़ और पुलिस ने ख़ुसूसी इंतज़ामात किए। आदिलाबाद रूरल मंडल के जमदापुर गांव में नई लाइब्रेरी का इफ्तिताह अमल में आया। ज़िले कलेक्टर राजश्री शाह ने इफ्तिताह करते हुए तलबा और मसाबक़ती इम्तिहानात की तैयारी करने वाले नौजवानों को लाइब्रेरी से भरपूर इस्तिफ़ादा करने की तरग़ीब दी। कलेक्टर ने कहा है कि मुतालिया शख्सियत साजी और माशराती तरक्की में अहम किरदार अदा करता है। उन्होंने गाँव की सड़क का मसला जल्द हल करने और नए आंगनवाड़ी मरकज़ की मंजूरी का भी ऐलान किया। ओम श्री गुरुभ्यो नमः। गुरु परब्रह्मणे దాదాపు 70 బుక్స్ మన దగ్గర ఉన్న ఫ్రీ బుక్స్ ఇచ్చేస్తాం. కాం కాం స్మస్మిదాం హిరణ్య ప్రాకారమార్తాం జలంతం తృప్తాం అందరూ నా దగ్గర వచ్చి మళ్ళీ ఒక గ్రంథాలయం ప్రారంభించాలి. యువతులు చాలామంది ఉన్నారు అండ్ ఇక్కడ ఎంప్లాయీస్ కూడా చాలామంది ఉన్నారు. సో అంత బాధ్యత తీసుకుంటాము. మీరు ఒకటే మాకు లైబ్రరీ ఏర్పాట్లు చేయడం తర్వాత నడిపించడానికి అంత బాధ్యత తీసుకుంటాము. సో దాని సందర్భంగా మనం త్వరలోనే ఈ కార్యక్రమం కూడా చేసుకొని మళ్ళీ ఈరోజు ఒక పబ్లిక్ మీటింగ్ గ్రంథాలయం స్టార్ట్ చేయడం జరిగింది. సో ఊరస్తులకి అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. సో గ్రంథాలయం ఎందుకు అంటే పబ్లిక్ రీడింగ్ ఎందుకు ఉండాలి అంటే సేవ చెప్పారు, ప్రతాప్ చెప్పారు, మీ సర్పంచ్ గారు కూడా చెప్పారు. అయితే నేను ఇదే గత 2.5 years 3 yearsలో ఇటువంటి చాలా పబ్లిక్ రీడింగ్ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా నర్సయ్య గారు నేను కలిసి మళ్ళీ నార్నూర్లో చాలా అద్భుతంగా మళ్ళీ అక్కడ లైబ్రరీ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. మొన్ననే మాకు అక్కడ నుంచి మళ్ళీ మెసేజ్ రావడం జరిగింది, సార్ మాకు టైం కొంచెం ఎక్కువ కావాలి అంటే గతంలో ప్లేస్ లేకుంటే ఇప్పుడు ఆ ప్లేస్ వచ్చిన తర్వాత అక్కడ నుంచి మాకు ఏం మెసేజ్ వస్తున్నాయంటే మీరు మార్నింగ్ కొంచెం అర్లీగా స్టార్ట్ చేయండి, నైట్ కొంత లేట్గా పెంచండి. మళ్ళీ అప్పుడు మళ్ళీ సెక్రటరీ గారు కోరడం జరిగింది, గారు కూడా కోరడం జరిగింది. సో నాకు తెలిసిన వరకు ఇప్పుడు టైమింగ్స్ కూడా మళ్ళీ నైట్ 9 వరకు 10 వరకు ఇది కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో అంటే ఇట్లా ఒక మనం మంచి ఒక వేదిక ఇస్తే ఆటోమేటిక్గా జనాభాలో ఆసక్తి కూడా వస్తాయి. మనం తప్పకుండా ఒక మంచి వేదిక ఇవ్వాలి. ఇట్లా ఒక బిల్డింగ్ లేవు, బుక్స్ లేవు, న్యూస్ పేపర్స్ లేవు అంటే ఆబ్వియస్గా యూత్ కానీ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా మనం తయారీ చేయాలి, లేదు యూత్ ఏమైనా చదవడం కోసం ఆసక్తి రావాలి, లేదు చిన్న పిల్లలే మరి ఏమైనా స్టోరీ బుక్స్ చదవాలి అంటే వారికి ఇబ్బంది అవుతుంది. మళ్ళీ వారు టైం పాస్ ఎట్లా చేయాలి, ఇందాక నర్సయ్య చెప్పినట్టు వారు టైం పాస్ చేయడానికి ఎక్కడెక్కడ తిరుగుతారు, లేదు మొబైల్ చూస్తారు, టీవీ చూస్తారు, ఇంకా రకరకాల డిస్ట్రాక్షన్స్ గురి అవుతారు. సో ఇట్లా ఒక గ్రంథాలయం ఉంది అనుకోండి, గ్రంథాలయం చేసిన తర్వాత మనం అందరం కలిసి కూడా అంటే ఒక కమిటీ దయచేసి ఏర్పాట్లు చేసి అది రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కావచ్చు, లేదు యూత్ ఆధ్వర్యంలో కావచ్చు అంటే మళ్ళీ అక్కడ ఉండి మనం మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎంత టైం అయినా అది ఓపెన్ చేసుకుంటూ। आदिलाबाद जिले में यूरिया की किल्लत से किसानों को महफूज रखने के लिए इंतजामिया ने इक़दाम तेज़ कर दिए। ज़िले कलेक्टर राजश्री शाह ने गुड़ी हथनूर में यूरिया गोदाम का अचानक मुआयना करते हुए स्टॉक और तकसीम के रिकॉर्ड का जायज़ा लिया। उन्होंने कहा है कि किसानों को ज़रूरत के मुताबिक बर वक्त यूरिया फराहम किया जाएगा। ब्लैक मार्केटिंग, ज़ख़ीरा अंदोज़ी और मुक़र्ररा कीमत से ज़ायद वसूली पर सख्त कार्रवाई की जाएगी। అయింది సార్. ఇంకొకటి ఏమంటున్నా అంటే సార్ మాకు కలెక్టర్ ఆర్డర్స్ ఉన్నాయి సార్, మేము 4 గంటలకు క్లోజ్ చేస్తాం, 4 తర్వాత తీసుకోదన్నారు సార్. మాకు డబ్బులు లెక్కలన్నీ చూపెట్టడం పడితేనే సార్ క్లోజ్ చేసి మీరు అర్లీగా స్టార్ట్ చేసుకోవచ్చు, 7-8కి స్టార్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు అంటే ఫటాఫట్
मंचरियाल रेलवे स्टेशन से जफरनगर जाने वाली अहम सड़क पर अवामी मसाइल के हल का मुतालबा किया गया। मजलिस इत्तेहादुल मुस्लिमीन मंचरियाल के जनरल सेक्रेटरी सैयद इब्न अफ़्फ़ान ने मेयर से मुलाकात करते हुए याददाश्त पेश की। उन्होंने सड़क पर मौजूद तजावुज़ात, गैर ज़रूरी स्पीड ब्रेकर्स और कचरे के सफाई का मुतालबा किया। उनका कहना है कि इन मसाइल से ख़ुसूसन ख़वातीन, बुज़ुर्गों और बच्चों को मुश्किलात का सामना है। अस्सलाम वालेकुम। आज सदर मजलिस जनाब बारिस्टर रफुद्दीन ओवैसी साहब की हिदायत पे मंचरियाल मेयर साहब से मुलाकात की गई और इस मुलाकात में हमने उनसे गुजारिश की कि जैसा जाफर नगर में जो पोस्ट ऑफिस के बाजू से जो रोड है वहाँ पे वो बस्ती में जो लोग रह रहे बेफजूल का कब्जा कर रहे बैठे हुए और बेवजह वहाँ पे बहुत से 300 मीटर की दूरी की रोड पे उन लोगों ने 17 से 18 स्पीड ब्रेकर डाल के वहाँ पे आवाम को जाने के लिए तकलीफ का सामना करना पड़ रहा है। तो इस ज़िम्मन में हमने मेयर साहब से मुलाकात की है और इस मसले को जल्द से जल्द हल करने की हमने गुजारिश की है। अस्सलाम वालेकुम। आदिलाबाद जिले में कांग्रेस पार्टी को मजीद मुस्तहकम करने के लिए जिले कांग्रेस कमेटी के सदर डॉक्टर नरेश यादव ने हैदराबाद के गांधी भवन में ऑल इंडिया कांग्रेस कमेटी के सेक्रेटरी सचिन सावंत से मुलाकात की। मुलाकात में जिले की तंजीमी सूरत हाल, पार्टी को निचली सतह तक मजबूत बनाने और अवामी मसाइल पर मुसलसल जद्दोजहद की उमूर पर तबादला ख्याल किया गया। इस मौके पर पार्टी को मजीद मुस्तहकम करने के लिए बाहमी तालमेल से काम करने का अज़म ज़ाहिर किया गया। तेलंगाना सेक्रेटेरिएट में वजीर मोहम्मद अजहरुद्दीन की ज़रिए सदारत अहम जायज़ा इजलास मुनक़्क़िद हुआ। इजलास में हुकूमत तेलंगाना के मुशीर मोहम्मद अली शब्बी ने शिरकत की। इजलास में 13 अगस्त को चीफ मिनिस्टर ए रेवंत रेड्डी की जानिब से ग्रुप 1, ग्रुप 2, IIT, JEE, AP, सेट और दीगर मसाबक़ती इम्तिहानात में नुमाया कामयाबी हासिल करने वाले अक़लियती तलबा और TGMREIS के टॉपर्स की तहनीती तक़रीब की तैयारियों का जायज़ा लिया। हैदराबाद, साइबराबाद और रच्चाकुंडा कमिश्नरेट में पुलिस कांस्टेबल्स की भर्ती जल्द शुरू करने का मुतालबा रुकन असम्बली माजिद हुसैन ने हुकूमत को नुमाइंदगी पेश करते हुए पुलिस कांस्टेबल्स की मखलूआ जायदादों पर फौरी तक़र्रुरात का मुतालबा किया। उन्होंने कहा कि नई भर्तियों से पुलिस फोर्स मजबूत होगी और आवाम को बेहतर खिदमत फराहम करने में मदद मिलेगी। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। जो हाल ही में जो पुलिस कांस्टेबल्स का नोटिफिकेशन रियासत तेलंगाना में जारी हुआ था, उसमें हैदराबाद के जो 3 पुलिस कमिश्नरेट है, हैदराबाद, रच्चाकुंडा और साइबराबाद, इसका एक भी पोस्ट इसमें नहीं बताया गया था और यहाँ पर सिर्फ एक थोड़े फायर फाइटर्स के पोस्ट हैदराबाद के लिए आए हैं और यहाँ के नौजवान करीबन 5 साल से एक पोस्ट के लिए मेहनत कर रहे हैं, कोशिशें कर रहे हैं। तो आज सदर मजलिस के बैरिस्टर असदुद्दीन ओवैसी साहब का रिप्रेजेंटेशन, उनका लेटरहेड लेकर हम यहाँ पर आकर प्रिंसिपल सेक्रेटरी होम से मुलाकात की, शिका गोयल मैडम से मुलाकात की और हमने बैरिस्टर असदुद्दीन ओवैसी साहब का पैगाम उनको दिया कि हुकूमत की जानिब से फौरी तौर पर हैदराबाद के जो 3 कमिश्नरेट हैं, हैदराबाद, साइबराबाद और रच्चाकुंडा, इसमें भी फौरी तौर पर पुलिस कांस्टेबल्स का नोटिफिकेशन और फौरी तौर पर लाना चाहिए, जिसको होम सेक्रेटरी मैडम ने सुना और हमें तवक्कुल दिया है कि बहुत जल्द इसके ऊपर कार्रवाई होगी और इंशाअल्लाह ताला हैदराबाद में भी नोटिफिकेशन लाया जाएगा। करनूल के रॉयल फंक्शन हॉल में YSR कांग्रेस पार्टी के कायदीन का इजलास साबिक़ रुकन असम्बली हफीज़ खान की ज़रिए सदारत मुनक़्क़िद हुआ। इजलास में 13 अगस्त को साबिक़ चीफ मिनिस्टर YS जगन मोहन रेड्डी के करनूल दौरे के इंतज़ामात पर तबादला ख्याल किया गया। हफीज़ खान ने पार्टी कायदीन, कारकुनों और हामियों से बड़ी तादाद में शिरकत करते हुए जगन मोहन रेड्डी का इस्तक़बाल करने की अपील की और प्रोग्राम को पुरअमन तरीक़े से कामयाब बनाने पर जोर दिया। आंध्र प्रदेश में सनती तरक्की को फ़रोग़ देने के लिए स्टेट इन्वेस्टमेंट प्रमोशन बोर्ड के 20वें इजलास में 25 सनती मनसूबों को मंजूरी दी गई। चीफ मिनिस्टर चंद्रबाबू नायडू की ज़रिए सदारत इजलास में मजमूई तौर पर 2,08,406 करोड़ रुपये की सरमायाकारी और 21,627 रोज़गार के मौके पैदा होने की तवक्को ज़ाहिर की गई है। गाजीगुंड में तिरंगा रैली का इनेकाद अमल में आया। ट्रैफिक DSP मोहम्मद असलम ने रैली की क़यादत की। ट्रैफिक पुलिस, गाजीगुंड ट्रेडर्स एसोसिएशन के अरकान और सोमो स्टैंड के नुमाइंदों ने हुब्बुल वतनी के जज्बे के साथ रैली में शिरकत की। गाजीगुंड से हमारे नुमाइंदे राजा शफी की ये रिपोर्ट। हमें
हर घर तिरंगा, घर घर तिरंगा, 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 हर घर तिरंगा, घर घर। बोंगीर के रुकने पार्लियामेंट चामला किरण कुमार रेड्डी ने बीआरएस के वर्किंग प्रेसिडेंट केटीआर पर सख्त तनकीद की। उन्होंने इल्ज़ाम लगाया कि केटीआर चाहते हैं कि उनके ख़ानदान के अलावा कोई तरक्की ना करे। चामला किरण कुमार रेड्डी ने कहा, बीआरएस दौर हुकूमत में सिर्फ केसीआर के ख़ानदान को अहम ओहदे मिले, जबकि वज़ीर आला रेवंत रेड्डी ने अपने ख़ानदान को सियासी ओहदे नहीं दिए। उन्होंने केटीआर से अपील की कि वो बेबुनियाद बयानात देना बंद करें। కేటీఆర్ గారు ఎవ్వరూ ఏమీ చేసుకోవద్దు, మీ కుటుంబం తప్ప ఏ కుటుంబం బాగుపడొద్దు, మీ నాయన కేసీఆర్ గతంలో మీకు గుర్తుకుందో లేదో మరి గుర్తు చేయాల్సిన పరిస్థితి ప్రతిసారి వస్తుంది. మీరందరూ అమెరికాలలో ఉద్యోగాలు చేసుకుంటారు అని చెప్పి రాజకీయాలలో మా పిల్లలకు ఎవ్వరికి కూడా ఇంట్రెస్ట్ లేదు, నాకు కూడా ముఖ్యమంత్రి ఇంట్రెస్ట్ లేదని చెప్పి ముఖ్యమంత్రి పదవి తీసుకుంటూ మీ అందరిని పిలిచి ఉద్యోగాలు ఇచ్చుకుంటా ఆయన దగ్గర. మంత్రి పదవులు, రాజ్యసభలు, లోక్సభలు, ఎమ్మెల్సీలు మీ కుటుంబంలోనే అన్ని. 1600 మంది బలిదానాల మీద వచ్చిన తెలంగాణలో ఎవడు బాగుపడ్డాడంటే మీ 5గురే భయపడరు, మీ ఇంట్లో బాగుపడరు. ఇప్పుడు అధికారం కోల్పోయినాక ఎవడు బాగుపడొద్దని ఆలోచనలు ఉన్నట్టున్నారు మీరు. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి సోదరులు 5గురు, వాళ్ళు సోదరులు, మరి వాళ్ళ ఇళ్లలో మీ ఇంట్లో లెక్క మరి ఆయన కూడా ఎందరిని ఎంపీలు, ఎమ్మెల్సీలు, మంత్రి పదవులు ఇచ్చుకోవచ్చు కదా. ఆయన నిజంగానే ఆ కుటుంబాన్ని మీ కుటుంబం లెక్క దండుకొని దాచుకునే అటువంటి ఆలోచన ఉంటే ఆయన కూడా వాళ్ళని చిన్న చిన్న కంపెనీలు పెట్టుకొని భూములు తీసుకొని చిన్న కంపెనీలలో పనిచేసుకోనో లేకపోతే ఒక కంపెనీని ఎస్టాబ్లిష్ చేయాలని కొత్త కంపెనీ పెట్టుకొని కొంచెం తక్కువ పెట్టుబడితోటి ఒక భూమిని అప్లై చేసుకుంటే ఇంత రాద్ధాంతం చేస్తున్నారు మీరు. అసలు మీకు ఏం సంబంధం అని ఉద్యమంతో వచ్చి మీరు రాష్ట్రాన్ని ఏలి దండుకుర్రు కేటీఆర్? మీ హయాంలో ఎన్నెన్ని భూములు కేటాయించారు, మీ హయాంలో ఏ రేట్లకు భూములు ఇచ్చారో నిన్న శ్రీధర్ బాబు గారు క్లియర్ గా చెప్పిండు కదా. తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీరు కేవలం కేటీఆర్ కి రేవంత్ రెడ్డి మీద కోపము, రేవంత్ రెడ్డి కుటుంబంలో ఎవరు బాగుపడొద్దు, తెలంగాణ సమాజం కూడా వాళ్ళకు ఓట్లు అయినందుకు వాళ్ళు కూడా అనుభవించాలి, ఎవ్వరికి మంచి జరగొద్దన్న ఆలోచనే ఉంది కేటీఆర్ కి. ఒక్కసారి తెలంగాణ సమాజం ఆలోచించాలి, వీళ్ళు ఎవరు? వీళ్ళు అమెరికా నుంచి వచ్చి మంత్రి పదవులు తీసుకోనికే వీళ్ళ బావ హరీష్ రావు అసలు ఎమ్మెల్యేనే కాకుండా అప్పుడు కాంగ్రెస్ అలయన్స్ లా మరి అల్లునికే మంత్రి పదవి ఎందుకు ఇప్పించుకుంటూ మరి కార్యకర్తలకు ఇచ్చుకోవచ్చు కదా. మీదేమో సెల్ఫ్ ఇష్యూ, మీరేమో దండుకోవాలి, దాచుకోవాలి, వేరే వాళ్ళు బతకడానికి కూడా వీలు కావద్దు. ఎందుకంటే అందరికీ కేటాయించినట్టు ఆయనకు కేటాయించారు. అప్లికేషన్ పెట్టుకుంటే 32 మందో 34 మందో శ్రీధర్ బాబు గారు చెప్పారు. కాబట్టి నేను ఒక్కటే చెప్తున్నా కేటీఆర్ గారు, మనం పొద్దున్న లేస్తే మంది మీద ఏడవడం. तेलंगाना हुकूमत ने बीसी ख्वातीन को मौशी तौर पर खुद मुख्तार बनाने के लिए अहम स्कीम शुरू करने का फैसला किया। वजीर पूनम प्रभाकर 13 अगस्त को हैदराबाद सेक्रेटरीट में ऑटोमेटिक सिलाई मशीनों की तकसीम स्कीम का इफ्तिताह कर रहे। रियासत के 119 असम्बली हल्कों में फ़ी हल्के 1000 मजमूई तौर पर 1,19,000 मशीनें गरीब और बेरोज़गार बीसी ख्वातीन को 100% सरकारी सब्सिडी पर फराहम की जाएंगी। इस स्कीम का मकसद ख्वातीन को घर बैठे खुद रोज़गार फराहम करके उनकी आमदनी में इजाफा करना है।
आदिलाबाद जिले मुस्तकिर में तेलंगाना प्रदेश कांग्रेस कमेटी एससी डिपार्टमेंट के वसी सतही इजलास की कामयाबी पर पार्टी कायदीन ने मसरत का इजहार किया। वाइस चेयरमैन दुर्गम शेखर और जिले एससी डिपार्टमेंट चेयरमैन परमेश्वर ने मीडिया से बात करते हुए प्रोग्राम में शिरकत करने वाले कायदीन, कारकुनों और अवाम से इजहार तशक्कुर किया। उन्होंने कहा कि इजलास और रैली की कामयाबी से पार्टी कारकुनों में नया जोश पैदा हुआ है। दुर्गम शेखर ने कहा कि कांग्रेस को मजीद मजबूत बनाने के लिए जद्दोजहद जारी रहेगी और मुस्तकबिल में आदिलाबाद में मजीद बड़े प्रोग्राम मुनक्किद किए जाएंगे। ఆదిలాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్ లో కని విని ఎరగని రీతిలో జరిగిన కాంగ్రెస్ ఎస్సీ డిపార్ట్మెంట్ మీటింగ్ కు విచ్చేసిన గౌరవ చైర్మన్ ఎమ్మెల్యే గారు కవంపల్లి సత్యనారాయణ సార్ మరియు మా నేషనల్ కోఆర్డినేటర్ సిద్ధార్థ్ గారు, అలాగే ఎమ్మెల్యే వెడమబొజ్జు గారు, అలాగే హరీషన్న డిసిసి అధ్యక్షులు, వీరి సహకారం నంది శ్రీనివాసరెడ్డి సార్ కూడా లేకపోయినా ఆయన అక్కడి నుండి మాకు సలహాలు సూచనలు ఇచ్చిండ్రు. వీరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరియు ఈ ఏదైతే ఉంది కార్యక్రమం అంత పెద్ద ర్యాలీ జరగడానికి మోటార్ సైకిల్ కార్లతోని భారీ ర్యాలీ జరిగినాం. ఆ ర్యాలీకి సహకరించిన గౌరవనీయులు అఖిల్ మహాజన్ ఎస్పీ గారు, ఐపీఎస్ మరియు డిఎస్పీ జీవన్ రెడ్డి సార్ మరియు సిఐ సునీల్ సార్ మరియు టూటన్ సిఐ నాగరాజ్ సార్ గారు పోలీస్ బందోబస్తు ఇచ్చి మా ర్యాలీ మా మీటింగ్ కి పూర్తి సహకరించిన పోలీస్ సిబ్బందికి మరియు మా తోటి కాంగ్రెస్ శ్రేణులు, ఎస్సీ డిపార్ట్మెంట్ నాయకులు మరియు కాంగ్రెస్ మెయిన్ కాంగ్రెస్ జిల్లా కమిటీ ప్రతి ఒక్కరికి కూడా చేతులు జోడించి ధన్యవాదాలు చెప్తున్నాం. ఓన్లీ కవంపల్లి సత్యనారాయణ సార్ మీద అభిమానంతోని రేవంత్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడైన మా చైర్మన్ గారి మీద ఆశలతోని చాలా జనాలు విపరీతంగా వచ్చి సార్ కి చాలా వినతి పత్రాలు ఇచ్చిండ్రు. వివిధ దళిత సంఘాలు వచ్చి రిక్వెస్ట్ కూడా పెట్టుకున్నాయి. ఇంత పెద్ద ర్యాలీ చూసి చాలా మంది మరి ఇందులో భాగంగానే భవిష్యత్తులో కూడా మా నేషనల్ చైర్మన్ ని కూడా పిలిపిస్తున్నాం. మరి డిప్యూటీ సీఎం కూడా వస్తారు. అప్పుడు కూడా ఎంతకంటే భారీ ఎత్తున చేస్తాం కాబట్టి ఆదిలాబాద్ ప్రజలు, ఎస్సీ డిపార్ట్మెంట్ నాయకులు మరియు జిల్లా కమిటీ డిసిసి అధ్యక్షుడు హరీషన్న గారి ఆధ్వర్యంలో ఇంకోసారి భారీ ఎత్తున మీటింగ్ పెడుతున్నాం కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని అందరూ కూడా ఇప్పుడు సహకరించిన అప్పుడు కూడా సహకరించాలని చేతులు జోడించి ప్రతి ఒక్కరికి జై భీమ్, ధన్యవాదాలు. పాత్రికేయ మిత్రులకు మరియు నా తోటి ఈ సమావేశానికి విస్తృత సమావేశానికి అన్ని విధాలుగా అండదండలుగా ఉన్న మా టిపిసిసి ఎస్సీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు దుర్గం శేఖర్ అన్న గారికి ప్రత్యేకమైన జైభీములు తెలుపుతూ ఈ కార్యక్రమానికి మండల అధ్యక్షులు మరియు జిల్లా కార్యవర్గం కృషితోటి జనాలను తీసుకురావడం, మండల అధ్యక్షులు వాళ్ళ సొంత ఖర్చులతోటే వెహికల్ పెట్టి మరీ జనాలను తీసుకురావడం, అలా చేయడం వల్లనే ఎంతో సక్సెస్ఫుల్ గా అవడం తోటి చాలా హర్షం వ్యక్తం చేశారు కవంపల్లి సత్యనారాయణ గారు. అదే విధంగా ఇలా డిసిసి అధ్యక్షులు గారి సహకారం మరియు ఇక్కడ మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస రెడ్డి గారి లేకున్నప్పటికీ వాళ్ళు కూడా వాళ్ళ టీం తోటి అన్ని సహకారాలు అందించడం ద్వారా మరియు ఈ రెండు నియోజకవర్గాలు మన బొజ్జు పటేల్ గారు కూడా అప్పుడప్పుడే అప్డేట్ చేస్తూ మాకు జనాలను విషయంలో కూడా అన్ని విధాలుగా మాకు ఆ సహకారాలు అందించడం వల్లనే ఈ మీటింగ్ విజయవంతం చేయగలిగినాం. అలా కొన్ని సమస్యలు కవంపల్లి సత్యనారాయణ దృష్టికి తీసుకెళ్లడం తోటి నాకు మార్నింగ్ ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఆ సమస్యలు ఏదైతే వారు మనకు తెలపడం జరిగిందో ఆ కొన్ని ఏజెన్సీ ప్రాంత సమస్యల మీద కూడా నెక్స్ట్ ఎప్పుడైనా ఆ సమస్యలను ఆ కమిటీ ఏదైతే కమిటీ ఉందో, ఏజెన్సీ కమిటీ ఏదైతే పోరాటం చేస్తుందో ఆ కమిటీ తీసుకురండి, ఏదైతే ఆ సమస్య ఉందో సీఎం దృష్టికి తీసుకెళ్దామని ఇవాళ మార్నింగ్ వారు నాకు ఫోన్ చేసి తెలపడం జరిగింది. ఆ సమస్య పరిష్కారానికి కూడా కవంపల్లి సత్యనారాయణ గారు కృషి చేస్తానని ఇవాళ పొద్దున వాళ్ళు ఫోన్ ద్వారా తెలపడం జరిగింది. కాబట్టి ఇక్కడ అశేష జనవాయి వచ్చి ఈ సభను విజయవంతం చేసినందుకు ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, జిల్లా కమిటీ సభ్యులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ అందరికి జైలు తెలుపుతున్నాను. इसी के साथ हाईटेक न्यूज खबरनामा इख्तिताम को पहुंचता है। अल्लाह हाफिज।